నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. క్రీడాకారుడు మైదానంలో మాత్రమే ప్రత్యర్థులతో పోరాడాలని, మైదానం వీడిన తర్వాత స్నేహితులుగా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన జిల్లా అథ్లెటిక్ మీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇంతవరకు జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పతకాలను అందజేశారు. అలాగే మరికొన్ని పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నగరంలో జిల్లా అథ్లెటిక్ నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. చెడు అలవాట్లకు దూరంగా క్రీడల్లో రాణించాలని ఆయన సూచించారు. పొగ తాగటం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లు ఉంటే ఆరోగ్యం చెడిపోవటంతో పాటు కనిపెంచిన తల్లిదండ్రులను బాధపెట్టిన వారవుతారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. క్రీడాకారులు మైదానంలో మాత్రమే ప్రత్యర్థులతో తలపడాలని, మైదానం వీడిన తర్వాత స్నేహితులుగా మెలిగి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని చెప్పారు. ఈ క్రీడా స్ఫూర్తిని జీవితాంతం ప్రదర్శించాలని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించడంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు టీజీ భరత్ నిరంతరం ముందుంటున్నారని చెప్పారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వల్లే కర్నూలు నగరంలో స్పోర్ట్స్ అథారిటీ మైదానం ఆక్రమణకు గురి కాకుండా నిరంతరం క్రీడాకారులతో కలకలలాడుతోందని అన్నారు. అలాంటి వ్యక్తి కర్నూలు నగరంలో ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. దీంతో పాటు కర్నూలు నగరంలో అభివృద్ధి పనులతో పాటు సేవా కార్యక్రమాలను ఆయన కుటుంబం నిర్వహిస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సుబ్బరత్నమ్మ, లక్ష్మయ్య, చిన్న సుంకన్న, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అథ్లెటిక్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతున్నది అసోసియేషన్ తరఫున. ఇక్కడ సెలక్షన్ కార్యక్రమం ఉన్నది. 14, 16, 18, 20 ఇయర్స్ ఉభయ జిల్లాల నంద్యాల, కర్నూలు 2 జిల్లాలకు సంబంధించిన పిల్లలందరూ వచ్చారు. పిల్లలు మీ అందరికి తెలియజేసేది ఏమంటే, దేశంలో శాంతి పరిస్థితులు ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ బ్రహ్మాండంగా ఉండాలి. స్పోర్ట్స్ స్పిరిట్ అనేది డిఫరెంట్ వన్. రాజకీయాల్లో ఎప్పుడూ కొట్లాడుతుంటారు, స్పోర్ట్స్లో మాత్రం ఆ గ్రౌండ్ వరకే కొట్లాడతారు. ఆ ఫైట్ అంతా ఆ గ్రౌండ్ వరకే. ఆ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేదే మళ్ళీ మీరు మిత్రులు అయిపోతారు. సో మీ అందరూ ఈ స్పోర్ట్స్ స్పిరిట్ అనేది చాలా ముఖ్యము. మీరందరూ ఫ్యూచర్లో పెద్ద ఆఫీసర్లు కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, మీరందరూ ఇదే స్పోర్ట్స్ స్పిరిట్తో ముందుకు పోవాలి, దేశాన్ని బాగు చేసుకోవాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు రఫ్లీ అరౌండ్ 25 or 26 ఇయర్సే ఏజ్ ఉండేది, యావరేజ్ ఏజ్ ఇండియన్ దేశంలో. ఇప్పుడు 70 వరకు వచ్చింది. 68 నుంచి 70 వరకు యావరేజ్ ఏజ్ మనుషులు బతుకుతున్నారు. మీరు బాగా ఉండి మీరు చక్కగా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తే 90 ఏళ్ళకి వెళ్ళిపోతుంది దేశం యావరేజ్ లైఫ్. మీ హ్యాబిట్స్, మీరు ఎంత కష్టపడినా మీరు డబ్బులు పెట్టి స్మోక్ చేసేదో ఆల్కహాల్ తాగేదో చేస్తారనుకో, మీ కష్టమంతా వ్యర్థమవుతుంది. అవునా కదా? ఇంత పొద్దున్నే లేస్తారు, పాపం తిండి లేకుండా ఇక్కడ తిరుగుతున్నారు, స్పోర్ట్స్లో యాక్టివిటీస్లో ఉన్నారు. మరి అంతా ఉండి కూడా మీరేమైనా ఆరోగ్యాన్ని చెడుపుకుంటారనుకో, మీ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంటే మీ పేరెంట్స్ దెబ్బతింటారు, వారికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, దేశానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు ఆరోగ్యాన్ని చెడుపుకుంటే. సో మీరు కలకాలం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి, ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉండాలని మీ అందరికీ గుడ్ లక్ చెప్తూ సెలవు తీసుకుంటాం. కబ్జా కాకుండా విద్యార్థులు నిరంతరం క్రీడల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో సార్ గారు మొత్తం ఇవన్నీ కట్టించినారు కదా. ఆ స్టేడియం కానీ అక్కడ కానీ ఇదంతా మొత్తం సార్ గారు 1986లో ఎన్టీ రామారావు గారి హోయంలో సారు వారు ఇక్కడ స్టేడియంని కట్టేయడం జరిగింది. నాన్న గట్టిగా మన క్లాస్ పెట్టాలి కదా. నిరంతరం మంచి వ్యక్తులని మనం ఎన్నుకోవాలి. ఎప్పుడైనా పార్టీలకు అతీతంగా మతాలకు కులాలకు అన్నీ హెల్ప్ చేస్తున్నారు సార్ ఇక్కడ కర్నూలులో.
కర్నూలులో మొత్తం మీద సార్ హెల్ప్ చేయండి లేదు అన్నికే లేదు నాన్న. అన్నా క్యాంటీన్లలో ఆహార పదార్థాలు రుచిగా ఉండడంతో పాటు పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను ఆయన సందర్శించి పరిశీలించారు. నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న వారితో మాట్లాడారు. ప్రతిరోజు భోజనం ఇక్కడే చేస్తారా, భోజనం ఏ విధంగా ఉంది అని ఆరా తీశారు. వారు స్పందిస్తూ ప్రతిరోజు ఇక్కడే భోజనం చేస్తామని, భోజనం నాణ్యతగా రుచిగా ఉంటోందని కలెక్టర్కి తెలిపారు. అన్నా క్యాంటీన్ సిబ్బందితో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయంలో ఎంతమంది భోజనం చేస్తున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్లో మంచి భోజనం అందించడంతో పాటు శుభ్రత పాటించాలని, సకాలంలో భోజనం అందించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. బయట కింద కూర్చొని భోజనం చేస్తున్న వారి కొరకు టేబుళ్లను ఏర్పాటు చేయించాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా అన్నా క్యాంటీన్ పరిసరాలలో పూలు అమ్ముకునే వారితో కూడా మాట్లాడారు. పూలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతారు, ప్రతిరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తారా, భోజనం రుచి ఏ విధంగా ఉంది, ఏమైనా పెన్షన్ వస్తుందా అని కలెక్టర్ వారిని ఆరా తీశారు. వారు స్పందిస్తూ పూలు బెంగళూరు నుండి తీసుకొచ్చి అమ్ముతామని, ప్రతిరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తామని, భోజనం చాలా రుచిగా ఉంటుందని కలెక్టర్కి తెలిపారు. అర్హత ఉండి పెన్షన్ ఎవరికైనా రాకపోతే వెంటనే దరఖాస్తు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. కలెక్టర్ పూల మార్కెట్ను పరిశీలిస్తూ ఇక్కడ మొత్తం ఎన్ని షాపులున్నాయి, మున్సిపాలిటీ వారు పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే డే వైన్ బట్టి మండే రోజు ఎక్కువ వెళ్తుంది, మండే రోజు ఎక్కువ వెళ్తుంది, మిగతా డేస్ ప్రతి నెల 1వ తేదీ ఇళ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని 4వ వార్డు ఇన్ఛార్జి ఊట్ల రమేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 4వ వార్డులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని 4వ వార్డులో సచివాలయ సిబ్బందితో పాటు స్థానిక టీడీపీ నాయకులు పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో నూతనంగా మంజూరైన 16 మందికి పింఛన్లను పంపిణీ చేశారు. అలాగే పాత లబ్ధిదారులకు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తమకు అందిస్తున్న సహకారాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు చేయలేదని తెలిపారు. తమ వార్డు పరిధిలో నూతనంగా 16 పెన్షన్లు మంజూరు కావటం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు బూత్ ఇన్ఛార్జీలు భాస్కర్, సయ్యద్, ఎలియాస్, నరసింహ, మున్వర్ తదితరులు పాల్గొన్నారు. భర్త చనిపోయిన వారికి స్పౌస్ పెన్షన్స్ కింద 3 సచివాలయాల్లో మొత్తం 16 మందికి రావడం జరిగింది. ఈ 16 మంది ఎవరైతే కొత్తగా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఇట్లాంటి ఆప్షన్ ఎప్పుడూ రాలేదు. మొదటిసారి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినాక, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇట్లా ఇమ్మీడియట్గా భర్త చనిపోయిన వెంబడే 15 రోజుల లోపలనే పెన్షన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరుగుతుంది. మన టీజీ భరత్ గారు అయినటువంటి మన రాష్ట్ర పారిశ్రామిక మంత్రి గారు ఆయన కూడా ఆదేశాలతో కర్నూలు 4వ వార్డు నందు మేమందరూ కూడా సచివాలయ సిబ్బందితో కలిసి బూత్ ఇన్ఛార్జీలందరూ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దీనికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎంతో సంతోషపడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు
చంద్రబాబు నాయుడు గారికి, మా టీజీ భరతన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అశోక్ నగర్ లో ఉన్న ఫైజాన్ కమర్ అజం మదర్సాలో అల్లాహ్ స్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సూరి మన్సూర్ అలీ ఖాన్, డాక్టర్ సయ్యద్ సమీయుద్దీన్లను సన్మానించారు. నగరంలోని అశోక్ నగర్లో ఉన్న ఫైజాన్ కమర్ అల్ అజాం మద్రసాలో మెహ్ఫిల్ ఏ దిక్ర్ ఏ ఇలాహీ ముగింపు జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి తోహేద్ పిల్లలు హాజరయ్యారు. కార్యక్రమం మౌలానా సయ్యద్ షా ముబాషిర్ పాషా కాద్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ సభ్యుడు సూరి మన్సూర్ అలీ ఖాన్, డాక్టర్ సయ్యద్ సమీయుద్దీన్ ముజమిల్లను వారి సేవలను గుర్తించి సత్కరించారు. एक्सटेंशन पीरियड यानी जो 31 आज जुलाई आज 1.5 रात तक का लास्ट डेट था, उसका 7 अगस्त तक का एक्सटेंशन डेट आया है. मरकज़ हुकूमत से इजाज़त मिली है कि आप अपना एप्लीकेशन 7 अगस्त तक कर सकते हैं. और दूसरी बात, एम्बर्गेशन पॉइंट का जो हम लोगों ने तलब किया था, हमारी रियासत आंध्र प्रदेश हुकूमत चंद्रबाबू नायडू साहब लेटर लिखने के बाद, हमारे मिनिस्टर साहब लेटर लिखने के बाद वहां पर पहुंचाए. उसके बाद विजयवाड़ा एम्बर्गेशन पॉइंट आया है. इसके मुताबिक मेरे दर्द से आप लोगों से गुजारिश करूंगा कि आप अपने दोस्त अहबाब जो भी फैमिली मेंबर्स हैं, जो भी जाना चाहते हैं, इरादा करे हैं, उनसे गुजारिश कीजिए कि वो विजयवाड़ा से एम्बर्गेशन पॉइंट से अपना पॉइंट चुने ताकि हम उसका इस्तेमाल करें. गुज़िश्ता साल इस्तेमाल नहीं हुआ है क्योंकि थोड़ा पैसे का डिफरेंस आ रहा है. आप लोगों को बताना चाहूँगा कि जो फ्लाइट्स होते हैं, अगर आंध्रा से जाना है तो विजयवाड़ा, हम लोग हैदराबाद से जाएंगे, अरेबियन सी से गल्फ जाना है. हर फ्लाइट अरेबियन सी से जाता है. हम लोग वेस्ट बंगाल में हैं, बंगाल खातम जिसको बोलते हैं, उधर हम लोग हैं. अमाउंट गवर्नमेंट दे रही है. अगर हम लोग पर्सनली इसका सैक्रिफाइस, मतलब वो जो 1 लाख का अमाउंट जो है उसके अंदर ही ये जो डिफरेंस अमाउंट आ रहा है, उसमें अगर हम तब्दील कर सकें तो आने वाली पीढ़ी के लिए, यानी अगले साल जब हम इमिग्रेशन पॉइंट पूछेंगे तो आसानी होती कि गवर्नमेंट हम लोगों को दे दे. 1 साल 2 साल 3 साल अगर हम लोग पॉइंट यूज नहीं कर रहे तो देने में दिक्कत होती, पूछने में भी दिक्कत होती. तो आज हमारे पास ये मसला इसलिए है कि स्टेट डिवाइड हुआ. नहीं तो हम आराम से हैदराबाद से जा सकते हैं, उधर से फायदा उठा सकते हैं. बेंगलुरु और हैदराबाद जाने वाले सारे हाजियों से या जो इरादा करे हैं, उन लोगों से मैं यही रिक्वेस्ट करूंगा कि आप लोग अपने मोहल्लों में वगैरह बताएं. ये हमारे लिए जरूरी है कि हम लोग विजयवाड़ा से जाएं ताकि 1 या 2 फ्लाइट से हमें बिडिंग या अमाउंट डिफरेंस नहीं आता. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని టీడీపీ లీగల్ సెల్ నాయకులు జగదీష్ కుమార్, దాసెట్టి శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు భాస్కర్ నగర్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని భాస్కర్ నగర్లో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు జగదీష్ కుమార్, దాసెట్టి శ్రీనివాసులు, శ్రీనివాస భట్, హరినాథ్ చౌదరి, పార్టీ నాయకులు వార్డ్ విఠల్ శెట్టి, సురేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని గురించి ప్రజలకు వివరించారు. అలాగే సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రూపొందించిన ప్రచార కరపత్రాలను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ లీగల్ సెల్ నాయకులతో పాటు పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పథంలో పయనిస్తోందని తెలిపారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని వివరించారు. ప్రజలు అయితే ఏం వార్డులో ఇలా పనులు జరుగుతున్నాయి, 13 వార్డులో ఈసారి ఎప్పుడు జరిగినటువంటి పనులు ఈ వార్డులలో
జరుగుతున్నాయని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈసారి మన కాలువలు కానీ అసలు మన డివైడర్లు కానీ అక్కడ ఒక మాదన్ నగర్ లో అసలు డంపింగ్ యార్డ్ ఉండే. ఆ యార్డ్ మేము సారు గెలవక ముందు సార్ వచ్చి చూసుకొని పోయినాడు. గెలిచిన వెంటనే ఆ ప్లేస్ ని డంపింగ్ యార్డ్ ని కూడా అక్కడ పార్క్ చేయడం జరిగింది. ఇలా మాకి భరత్ సార్ గారు కర్నూలులో ప్రతి సాట మనకి అభివృద్ధి పనులు అయితే ఎక్కడ పోయినా జరుగుతూనే ఉన్నాయి. దీనికంటే కూడా తూచా తప్పకుండా చేయడం అనేది చాలా స్పందించే విషయము. ఎందుకంటే టీజీ భరత్ గారే కాదు, వారి నాన్నగారు టీజీ వెంకటేష్ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, గతంలో జరిగిన అభివృద్ధి తప్ప మళ్ళీ ఈరోజు వాళ్ళ నాయన్ని తలపించే విధంగా టీజీ భరత్ గారు ఈ యొక్క అభివృద్ధి పథకాలను చేపట్టడం అనేది చాలా విశేషమని చెప్పేసి పబ్లిక్లో నుంచి ప్రత్యేకంగా కుల మతాల భేదాలు లేకుండా అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉండడం అనేది ఇక్కడ చాలా గొప్ప విషయం అని చెప్పేసి తెలియజేస్తూ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు యొక్క సర్వీసును తెలుసుకుని మహిళలు కూడా వాళ్ళే మాకన్నా ముందు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి భర్త లాంటి వాళ్ళ నాయకులు ఖచ్చితంగా కర్నూలు నగరానికి అవసరమని ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలతో కొత్త పథకాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టే విధంగా పనిచేస్తున్నారు. కాబట్టి లీగల్ చెల్లు తెలుగుదేశం ప్రభుత్వంతో వెన్నట్టు ఉంటూ నాయకులకు కార్యకర్తలకు తోడు నీడగా లీగల్ ఎప్పుడు పనిచేస్తుందని తెలియజేస్తున్నా. కీలకమైనటువంటి మంత్రి గారైనటువంటి టీజీ భరత్ గారు కర్నూలు అభివృద్ధికి ఆయన శాయశక్తులా కష్టపడుతున్నారు. విశేషమైనటువంటి నిధులను ఇక్కడికి తీసుకొచ్చి ఈ యొక్క కర్నూలు నగరాన్ని రాష్ట్రంలోని అత్యంత సుందరవంతమైన ఆధునీకరమైన అన్ని అవసరాలకు తగినట్టుగా భవిష్యత్తులో 100 సంవత్సరాలకు సరిపోయేంత మంచి విజనరీతో ప్లాన్తో ఒక మాస్టర్ ప్లాన్ ని తయారు చేసుకోవడం జరిగింది. కాబట్టి అటువంటి అద్భుతమైన నాయకుడు మాకు నాయకుడిగా ఉండడానికి మేము చాలా గర్వపడుతున్నాం. అందుతున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాల పట్ల అయితేనేమి ఈ కూటమి ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం పైన చాలా సంతృప్తి స్థాయిలో ఉన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ చాలా మటుకు దాదాపు 99% అందరికీ అందుతున్నాయి, అర్హులైన వారందరికీ అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నగర అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న కృషి అభినందనీయమని 42వ వార్డు ఇన్ఛార్జి తిమ్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు వార్డులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 42వ వార్డు పరిధిలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు తిమ్మారెడ్డి, టీజీ వలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల 1వ తారీఖు 4,000 రూపాయలను లబ్ధిదారులకు పెన్షన్లుగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని తెలియజేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్రమం తప్పకుండా పెన్షన్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. ఒకవేళ సెలవు రోజు వచ్చిందంటే అంతకంటే ముందు రోజే పెన్షన్లను పంపిణీ చేయటం ఈ ప్రభుత్వం సాధించిన ఘనతగా అభివర్ణించారు. అలాగే పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా పెన్షన్లు మంజూరు చేశారని తెలియజేశారు. కాగా ప్రతి నెల 1వ తేదీ తమకు పెన్షన్లు అందుతుండటం వల్ల లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మెజార్టీ ఇచ్చింది, భారీ మెజార్టీ ఇచ్చింది, ఫస్ట్ టైం ఇచ్చింది. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చినా గత ప్రభుత్వంలో ఎవరికి ఇచ్చినా 180-170 ఓట్లు మాత్రమే మెజార్టీ ఇచ్చేది. ఈసారి భరతయ్యకు 1527 ఓట్లు మెజార్టీ ఇచ్చినారు. ఇంకొకటి మా గేర్లో సమస్యలు ఏమున్నా వాటర్ది కానీ వాటర్ది కానీ కరెంటు కానీ మురుగు కాలువలు కానీ మేము ఎమ్మెల్యే చెప్తే మా పిఏ గారు చంద్రరాజ్ గారు అని ఉన్నారు, మా పిఏ గారు, వాళ్ళ దృష్టికి తీసుకుపోతే వాళ్ళు ఎమ్మడి వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పడము, మాకు 2-3 రోజుల్లో దాన్ని రెడీ చేయించడము. మా వాటికి నీళ్ళ సమస్య కూడా కొన్ని రోజులు ఇప్పుడు నీళ్ళ సమస్య కూడా ఇదైపోయింది. 1వ తేదీ 7 గంటల నుండి 8 గంటల వరకు ఇంటింటికి తిరిగి పింఛన్లు పంచేది ఉంటుంది. సండే వస్తే కూడా 30వ తారీఖు చేస్తున్నాము. ఇంకా టీజీ భరత్ సార్ గెలిచిన కానుక కాలువలు కానీ లైట్లు కానీ తొలి అడుగు ప్రోగ్రామ్ కానీ 100% సక్సెస్ అయింది మాది. టీజీ భరత్ సార్ కొత్తగా 5 మందికి పింఛన్ చేయించినాడు. వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. తిరిగి పోయిన ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో తిరిగి ఆశరికి వచ్చిపోయింది. టీజీ భరత్ గెలిచిన సంవత్సరానికే మాకు పింఛన్ వచ్చిందని సంతోషపడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు ఆ కుటుంబం. ఈరోజు మేము 1వ తారీఖు కాబట్టి పింఛన్లు పంచడానికి అందరం ఇంటింటికి వచ్చి
మేము పీస్ ఇన్ఛార్జ్ వార్డ్ ఇన్ఛార్జ్లు అందరము కలిసి మేము పనిచేస్తున్నాము. మా లైన్లో ఎక్కడ చూసినా కూడా ఏ ప్రాబ్లము లేదు, ఎవరు ఏమీ చెప్పడం లేదు. అన్ని పిల్లలకు తల్లికి వందనం కానీ, గ్యాస్ డబ్బులు కానీ, ఏది కరెంటు ప్రాబ్లం ఉన్నా, కాలువల ప్రాబ్లం ఉన్నా అన్నీ ఏవి మా దృష్టికి తెచ్చినా కూడా ఎమ్మటే తీసుకెళ్ళి ఆఫీస్లో చెప్పేస్తున్నాము. వాళ్ళు ఎమ్మటే వచ్చి మాకు అన్ని పనులు చేస్తున్నారు. మాకు ఇంతకంటే ఇంకేం కావాలి, ఇదే ప్రభుత్వం మాకు ఎప్పటికీ రావాలని చెప్పేసి కోరుతున్నారు. జగన్ ప్రభుత్వంలో మాకు తిరిగి యాసిరికి వచ్చి పింఛనే రాలేదు సార్. మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వంలో మాకు మంచిగా ఆయన వచ్చిన సంవత్సరానికే మాకు పింఛను వచ్చేటట్టు చేసినాడు. ఆయనకు మాకు ధన్యవాదాలు. టీజీ భరత్ గారికి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు వచ్చినాక సంవత్సరం లోపలే మాకు పింఛను 4,000 ఇచ్చినారు. చంద్రబాబుకి, టీజీ భరత్ గారికి ధన్యవాదాలు. మా భర్తకు వస్తుండే, మా భర్తకి పిల్లల నుంచి నాకు ఇవ్వండి అంటే ఇవనేలే. మనం పోయి కూడా చెప్పింటే కూడా ఆడ కూడా రాలే మాకి. ఇప్పుడు ఏమో ఆయన దయ మాకి ఇప్పుడు వస్తుంది సార్. మాకి మేము కూడా ఇస్తారమ్మా, టైం పడుతుంది అన్నాము. ఇక్కడ 8 మందికి వచ్చింది, దాంట్లో 3 లేరు, 5 మందికి శాంక్షన్ అయ్యింది పింఛన్లు. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు తీసుకుంటున్నారు వాళ్ళు 110 సచివాలయంలోన. చాలా సంతోషపడుతున్నారు. తల్లికి వందనం కానీ, గ్యాస్ డబ్బులు కానీ ఇంటింటికి వెళ్ళి మేము అడుగుతున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమందికి పర్లేదంటే సరే అమ్మా మళ్ళీ మీరు పోయి అప్లికేషన్ పెట్టుకోండి పడతాయి అని చెప్తున్నాము. గ్రీన్ వెల్స్ పెట్టుకోండి సచివాలయంలో అని చెప్తున్నాము. తల్లికి వందనం కానీ, గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా పడతలేవని చెప్తుంటే కూడా మేము సరే అమ్మ దాని సమస్య ఏదో తెలుసుకొని మేము మాట్లాడతాం సచివాలయంలో సార్తో. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లు పాత లబ్ధిదారులతో పాటు కొత్త లబ్ధిదారులకు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని 47వ వార్డు ఇన్ఛార్జి సురేంద్ర తెలిపారు. ఈ మేరకు వార్డులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 47వ వార్డు పరిధిలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బందితో పాటు వార్డు ఇన్ఛార్జ్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల 1వ తారీఖు 4,000 రూపాయలను లబ్ధిదారులకు పింఛన్లుగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని తెలియజేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్రమం తప్పకుండా పింఛన్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. ఒకవేళ సెలవు రోజు వచ్చిందంటే అంతకంటే ముందు రోజే పెన్షన్లను పంపిణీ చేయడం ఈ ప్రభుత్వం సాధించిన ఘనతగా అభివర్ణించారు. అలాగే పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా పెన్షన్లు మంజూరు చేశారని తెలియజేశారు. కాగా ప్రతి నెల 1వ తేదీ తమకు పెన్షన్లు అందుతుండటం పట్ల లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అంటే పెద్ద కొడుకులక్క. పింఛని 1వ తారీఖే తీసుకుంటున్నాము. మా మందులకు మాకులకు ఎవరిని అడగకుండా నువ్వు చేసే సహాయం మేము ఎప్పటికీ మర్చిపోము. ప్రతి ఒక్కరు ఏ సమస్యలు లేవనే భావనతో కొత్త ప్రభుత్వం వచ్చినాక వార్డుల డెవలప్మెంట్స్ కానీ పనులు కానీ అన్ని సకాలంలో మంచిగా జరుగుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్క స్పందన బాగుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇంకా రాష్ట్రం ఇంకా కొంచెం టైం పడుతుంది. గత ప్రభుత్వము మన రాష్ట్రాన్ని మొత్తము నాశనం చేసేసింది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఉద్యోగాలు కూడా చూసారు మీరు. మననే సింగపూర్ పోయి ఎంత కష్టపడుతున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు దానిక. ఆయన చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న నాయకుడు. గత హైదరాబాద్ ఎలా డెవలప్ అయితే చేసినాడో మన అమరావతిని కూడా అలా డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ని మంచి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దొరికే ఆలోచనలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు 4,000 రూపాయలను లబ్ధిదారులకు పెన్షన్ల రూపంలో ఇస్తున్న ఘనత ప్రభుత్వానికి దక్కుతుందని 15, 16 వార్డుల కార్పొరేటర్లు జకియా అక్సారి, విజయకుమారి తెలిపారు. ఈ మేరకు తమ వార్డులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని 15వ వార్డులో లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి జకియా అక్సారి, వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. పాత లబ్ధిదారులతో పాటు నూతన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే 16వ వార్డు పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
స్థానిక కార్పొరేటర్ శ్రీమతి విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల 1వ తారీఖు 4,000 రూపాయలను లబ్ధిదారులకు పెన్షన్లుగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్రమం తప్పకుండా పెన్షన్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తారీఖు తమకు పెన్షన్లు పంపించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 4 ఏళ్ల నుంచి పింఛన్ రాలే, భర్త చనిపోయినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినందుకు వచ్చింది, మేడం వచ్చినందుకు వచ్చింది. భరత్ అన్నకు కృతజ్ఞతలు. మా భర్త చనిపోయి 2 ఏళ్ళు వెళ్ళి 3 ఏళ్ళు పడింది. అప్పటి నుంచి రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు వచ్చింది. ఈ భర్త వచ్చినాక మా కార్పొరేటర్ తెలియజేసినాక మాకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక కొత్త పింఛన్లు అంటే భర్త చనిపోయిన వాళ్ళకు గత ప్రభుత్వం 4 ఏళ్ల నుంచి పెట్టుకున్న వాళ్ళకు కూడా రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం లోపలనే మనకు చంద్రబాబు నాయుడు వీళ్ళకందరికీ కొత్త పెన్షన్లు అందజేసినాడు. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు, ఇక్కడ మన భరతన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినందుకు మా పిల్లలకు అందరికీ డబ్బులు పండావని మన ఆడవాళ్ళంతా తల్లులంతా సంతోషపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని 50వ వార్డు ఇన్ఛార్జి మనీష్ నాయుడు తెలిపారు. ఈ మేరకు వార్డులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 50వ వార్డు పరిధిలో లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బందితో పాటు వార్డు ఇన్ఛార్జ్ మనీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల 1వ తారీఖు 4,000 రూపాయలను లబ్ధిదారులకు పెన్షన్లుగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని తెలియజేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్రమం తప్పకుండా పెన్షన్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. ఒకవేళ సెలవు రోజు వచ్చిందంటే అంతకంటే ముందు రోజే పెన్షన్లను పంపిణీ చేయటం ఈ ప్రభుత్వం సాధించిన ఘనతగా అభివర్ణించారు. అలాగే పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా పెన్షన్లు మంజూరు చేశారని తెలియజేశారు. కాగా ప్రతి నెల 1వ తేదీ తమకు పెన్షన్లు అందుతుండటం పట్ల లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమ్మా పెద్దమ్మ మీరు పెన్షన్ తీసుకుంటున్నారా అంటే తీసుకున్నానా, ఇందాకనే సార్ ఇచ్చిపోయాడు అన్నాడు. మరి రేషన్ వస్తుందా అమ్మా మీకు అంటే ఆ రేషన్ కూడా ఇంటికే వచ్చి ఇచ్చిపోతున్నారనా అని ఆమె కూడా మొక్కడం జరిగింది. ఇదంతా జరగడము మన సిబిఎన్ సార్ వల్లనే. అందుకే ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా ఒకటి విన్నపం, గత ప్రభుత్వం ఎలాగుంది ఈ ప్రభుత్వం ఎలాగుందని అందరూ తెలుసుకోండి. ఇంకా ఈ నెల ఆగస్టు 15కు ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి ఈ పరిపాలన ఎలా ఉందనేది కూడా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అండ్ ఇంకో విషయం ఏమంటే అందరూ ఇప్పటికీ మా కర్నూలు నియోజకవర్గంలో అయితే 70% అందరూ మళ్ళీ టీడీపీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు. 4,000 आ रही बोल को पिंचना वाले बहुत खुश हो जा रहे हैं. ली की वंदनम आता है वो सब जने खुश है. अच्छा है हमारे को ప్రభుత్వం फिर ये चाना बोल को बोलती है. ఈ ప్రభుత్వం చాలా పనులు చేస్తున్నాయి. ప్రతి ఇంటికి తిరిగి చాలా అందరినీ పట్టించుకుంటున్నారు. ఫస్ట్ అయితే పింఛన్లు ఎంత తిరిగినా కూడా వచ్చేవి కావు. మన మనీ వచ్చినప్పటి నుంచి ప్రతి ఇంటికి తిరిగి మంచి చెడ్డలు మొత్తం చూసుకున్నాడు. వీళ్ళకి ఏదన్నా మంచిగా చేయాలా. ఈ భరత్ సార్ వచ్చినప్పటి నుంచి ప్రతి రోడ్డు ఏదన్నా కానీ మంచి పనులు చేపడుతున్నారు. ఇంటికాడ కాలువలు కానీ రోడ్లు కానీ నీళ్లు కానీ. మా గేర్లో అయితే అసలు ఫస్ట్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు అసలు వచ్చేవి కాదు. మనం ఒకసారి మనీకి ఫోన్ చేసినాము, ఒక్క వారం రోజుల నుంచి గేర్ అంతా నీళ్ళు వస్తున్నాయి. 24 అవర్స్ ఎప్పుడన్నా మోటార్ అయ్యింది నీళ్ళు వస్తాయి. కానీ వీళ్ళు చేసే కష్టం అయితే బాగుంది. భరత్ సార్ వచ్చినప్పటి నుంచి అందరినీ బాగా పట్టించుకున్నారు. ఇంత ఇప్పుడు పింఛన్ అయితే ఫస్ట్ 3,000 వచ్చేది. మా అత్తగారు తిరిగి చాలా రోజుల నుంచి తిరుగుతున్నారు. కానీ మనీ వచ్చినప్పటి నుంచి దగ్గరుండి మొత్తం చూసుకొని ఈమెకి 3,000 కాదు 4,000 ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 4,000 జీతం పింఛన్ చేస్తున్నారు. తనని పెళ్లి చేసుకుని మోసం చేయటంతో పాటు చంపుతానని బెదిరిస్తున్న తన భర్త నుంచి రక్షణ కల్పించాలని రాధాలక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి
నిరసన కార్యక్రమం నిర్వహించింది. తనను పెళ్లి చేసుకుని మోసం చేయటమే కాకుండా మరో 2 పెళ్లిళ్లు చేసుకుని వేధిస్తున్న తన భర్త నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రాధాలక్ష్మి అనే మహిళ కుటుంబ సభ్యులతో పాటు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధు భాస్కర్ రావు అనే వ్యక్తితో తనకు వివాహం జరిగిందని, అయితే అతను తనకు కూతురు పుట్టిన తర్వాత తనను మోసం చేసి 2వ పెళ్లి చేసుకున్నాడని, అనంతరం 3వ పెళ్లి కూడా చేసుకున్నాడని తెలిపారు. అయితే ఇంతవరకు తన భర్త తనకు తన కుమార్తెకు సంబంధించి ఎలాంటి సహాయం అందించలేదని అన్నారు. పత్తికొండలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న తన భర్తకు 2 లక్షలకు పైగా వేతనం వస్తుందని, అయితే తమను మాత్రం అనాథగా వదిలిపెట్టడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం 3వ పెళ్లి చేసుకున్న భార్య బంధువుల నుంచి తన భర్త నుంచి తమకు హత్య చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని రక్షణ కల్పించాలని కోరారు. పేరు రాధాలక్ష్మి. నాకు 93లో కరణం మధుభాస్కర్ రావు గారితో కందాల్లో రామాలయంలో పెళ్ళయింది. మా నాన్నగారు అప్పట్లోనే కట్నము అంతా ఇచ్చి సైకిల్ ఇచ్చి పెళ్లి చేశారు ఆయనకి. ఆయన 97 వరకు నాతో బాగున్నాడు. తర్వాత పద్మావతి అనే ఆమెతో పరిచయం అయ్యి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను 2002లో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత మరి ఇప్పుడు 2023లో ఎవరినో మూడో ఆమెను పెళ్లి చేసుకున్నా అంటున్నాడు. ఇట్లా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాంతా ఆడుకుంటాడో తెలియదు. ఇప్పటిదాకా ఏం చేసినా కానీ మా నాన్నగారిని నన్ను చంపిస్తానని మూడో ఆమె వాళ్ళ కొడుకులు బెత్తబడిస్తున్నారు. మాకు ఎప్పుడు ఏమవుతుందో మాకు తెలియదు. మాకైతే ప్రాణహాని ఉంది. వాళ్ళు రీసెంట్గా దొరికినా కూడా మేము ఇదేం చేసుకుంటారో చేసుకోపోండి, మేము 3వ మ్యారేజ్ చేసుకున్నాం, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్తున్నారు. కన్న కూతురికి మటుకు ₹1 సాయం చేయలేదు ఇప్పటిదాకా. వాళ్ళ పిల్లలకు ఒక్కొక్కరికి 25 ఏళ్ళు 28 ఏళ్ళు ఉన్నాయి. వాళ్ళు నాన్న అని నాకు హ్యాపీ బర్త్డేలు అన్ని చేస్తుంటే చేర్పించుకుంటున్నాడు. ఆయన నాన్న అని పిలిపించుకుంటున్నాడు. కన్న కూతురుతో ఒక రోజు కూడా మాట్లాడటం కానీ ఏమే కానీ చేయలేదు. మరి దీనికి ఎలా న్యాయం చేస్తారో మీరందరూ పెద్దలు కలిసి మాకు న్యాయం చేయండి. ఇద్దరు ఒకటే ఇంట్లో ఉన్నారు. 6 నెలలు 8 నెలల నుంచి ఒకటే ఇంట్లో ఉన్నారు. ఇంట్లో 3 నెలలకు ఇల్లు మారుతుంటే ఆ ఇంటికి మేము పోయినాము. పోతే ఆ ఇంట్లో వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఈ కానిస్టేబుల్ ఒక విలేకరి ఫోటోలు కొడితే కానిస్టేబుల్ డిలీట్ చేసినాడు వాళ్ళ ఫోటోలని. అతను పక్కకి చంద్ర, అతని పేరు చంద్ర డిలీట్ చేసినాడు. నేను అడిగినా, నేను ఎందుకు సార్ వాళ్ళు ఎట్లా చేసినావు అంటే, ఎందుకు అట్లా నన్ను తీసినాడమ్మా అందుకు నేను డిలీట్ చేసినా అన్నాడు. ఆ ఫోటోలను డిలీట్ చేసి అబద్ధం చెప్పినాడు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.